తెనాలి మండలంలో వేర్వేరుగా జరిగిన ప్రమాద సంఘటనలలో మరణించిన జనసేన క్రియాశీలక సభ్యుల కుటుంబాలను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పరామర్శించారు. జనసేన పార్టీ నుంచి ఆ కుటుంబాలని ఆదుకునేలా 2 కుటుంబాలకు వేరువేరుగా 5 లక్షల చొప్పున 10 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు. తెనాలి మండలంలో వ్యవసాయ పనులు చేసుకుంటున్న జనసేన క్రియాశీలక సభ్యులు వ్యవసాయ రైతైన ఏడుకొండలు ప్రమాదవశాత్తు యాక్సిడెంట్లో మరణించారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి నాదెండ్ల మనోహర్ ఏడుకొండల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించిన అనంతరం 5 లక్షల రూపాయల చెక్కును ఆ కుటుంబానికి అందజేశారు. అదేవిధంగా కాజీపేటలో మహేష్ బాబు అనే జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు యువకుడు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆ కుటుంబాన్ని కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ పరామర్శించి ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు, నాయకులు, కార్యకర్తలకు జనసేన పార్టీ ఎప్పుడూ అండగా నిలబడుతుందని, ఒక సేవా దృక్పథంతో ఆదర్శంగా నిలబడాలనే ఆలోచనతో జనసేన పార్టీ తమ పార్టీ సభ్యులను చూసుకుంటుందని చెప్పారు. జనసేన పార్టీ ఎన్నో విజయాలని సాధించాలని నాయకులు, కార్యకర్తలు ఎంతో తాపత్రయపడుతుంటారని, అటువంటి వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీదని ఆయన చెప్పారు. అలాగే రోడ్డు ప్రమాదాల వల్ల ఎంతో మంది చనిపోయారని, వారిలో మహేష్ బాబు కూడా ఒకరని అన్నారు. గత ప్రభుత్వం రోడ్లను విస్మరించిందని చెప్పారు. కూటమి ప్రభుత్వం రాగానే రోడ్లన్నీ అభివృద్ధి చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ దిశగానే గుంటూరు, తెనాలి, మంగళగిరి 4 లైన్ల రోడ్ల అభివృద్ధికి చర్యలు తీసుకున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. మంత్రితో పాటు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదే వెంకటేశ్వర్లు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఎప్పుడు నిమగ్నమై మనస్ఫూర్తిగా చేసిన వ్యక్తి మహేష్ బాబు. ఆయన దురదృష్టమైన సంఘటనలో కాజీపేట దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 యువకులు 22-23 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు మరణించడం చాలా బాధాకరమైన విషయం. నిరుపేద కుటుంబాలు, కష్టపడి ప్రతిరోజు కూలీ పని చేసుకునే కుటుంబాలు, ఆ కుటుంబాల్లో ఎటువంటి పరిస్థితి ఎవరికి కూడా రాకూడదు. చాలా బాధాకరమైన విషయం. అయినా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం ఉన్న వ్యక్తిగా పార్టీ నుంచి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఆ కుటుంబాలకి ఈరోజు అందజేశాం. ఇందాక కొల్కూరులో ఇచ్చాం, ఇప్పుడు కాజీపేటలో ఇచ్చాం. ఇంకో కేసు కూడా ఇక్కడ ఉంది. రోడ్ యాక్సిడెంట్లు గత సంవత్సరం చాలా ఈ రోడ్ల దుస్థితి వలన అనేక సందర్భాల్లో చాలామంది యువత, ఎంతోమంది యువకులు ప్రతిరోజు గుంటూరుకి పనికి వెళ్ళి వస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఎంతో ఇబ్బంది పడ్డారు. పరిస్థితి ఇంకెవరికి రాకూడదని ముందుగా రోడ్లపైన దృష్టి పెట్టి ఈ R&B రోడ్లన్నీ కూడా మరమ్మతులు చేయడం జరిగింది. సో మనం చాలా జాగ్రత్తగా మన ప్రాణాలు కాపాడుకోవాలి. తల్లిదండ్రులకి మనం అండగా నిలబడాలి. ఈ వయసులో భవిష్యత్తులో కూడా రోడ్డు ప్రమాదాలు తగ్గించే విధంగా 4 లేని రహదారి గుంటూరు నుంచి మనకి తెనాలి వరకు, తెనాలి నుంచి మంగళగిరి వరకు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసి ఇటువంటి సంఘటనలు మరొకసారి జరగకుండా ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి అనే విధాలుగా మేము చర్యలు తీసుకుంటాం.